దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ఈకేవైసీ గడువు రేపటితో ముగియనుంది. డెడ్ లైన్ లోగా దీనిని పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోతుందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఎల్పీజీ కనెక్షన్ రద్దు కానప్పటికీ డొమెస్టిక్ ధరలకు సిలిండర్ కొనలేరు. సిలిండర్ కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. దేశంలో ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చేసిన ఈకేవైసీ గడువును ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు మరో వారం పొడిగించారు. ఇది కూడా రేపటితో ముగుస్తుంది. దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ఈకేవైసీ గడువు రేపటితో ముగియనుంది. డెడ్ లైన్ లోగా దీనిని పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోతుందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఎల్పీజీ కనెక్షన్ రద్దు కానప్పటికీ డొమెస్టిక్ ధరలకు సిలిండర్ కొనలేరు. సిలిండర్ కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. దేశంలో ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చేసిన ఈకేవైసీ గడువును ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు మరో వారం పొడిగించారు. ఇది కూడా రేపటితో ముగుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ గడువు రేపటితోని పూర్తి కానుంది. ఇప్పటికే ఆగస్టు 16 వరకే చివరి తేదీని ప్రకటించినటువంటి కంపెనీలు ప్రస్తుతం ఆగస్టు 23 వరకు కూడా మరొక వారం పొడిగించారు. ఈకేవైసీ కోసం గడువు పెరిగినా వినియోగదారులు మాత్రం ఇబ్బందులు తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. ఆధార్ ఐడెంటిఫికేషన్ కోసం గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తున్న వారికి సర్వర్లు డౌన్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాప్లు కూడా సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు రోజు రోజుకు ఎదురవుతున్నాయి. దీంతో సాధారణంగా సులభంగా పూర్తయ్యేటువంటి ఈ ప్రక్రియ కోసం గంటల తరబడి కూడా క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పుకోవచ్చు. గ్యాస్ ఈకేవైసీ మొబైల్ తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటును కూడా ఆయా కంపెనీలు కల్పించాయి. వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు 2023లో ఈకేవైసీని ప్రవేశపెట్టారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. వినియోగదారులు ఆగస్టు 23 లోపు కూడా పూర్తి చేయాలని అటు పౌర సరఫరాల శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంటి వద్దనే ఫోన్ లో యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటును కూడా ఏజెన్సీలు కల్పించాయి. కలెక్షన్ ను ఆధార్ తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలు, ఐరిష్ వంటి 3 విధానాలతో ఎల్పీజీ వినియోగదారులు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అయితే గడువు పెంచడం వల్ల ఆగస్టు 16 నాటికి ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని భావించినప్పటికీ అసలు సమస్య మాత్రం సాంకేతిక వ్యవస్థలోనే ఉందని డీలర్లు చెబుతున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వర్లు లేదా యాప్లు సరిగ్గా పనిచేయకపోతే గ్యాస్ ఏజెన్సీలో సిబ్బంది ఎంతమంది ఉన్నా ఈకేవైసీ ప్రక్రియను ముందుకు సాగడం లేదని చెప్పుకోవచ్చు. కొన్ని గంటల తరబడి అటు సర్వర్లు పనిచేయకపోవడం, ఆ రోజు పూర్తి కావాల్సినటువంటి ఈకేవైసీలు పెండింగ్ లో పడిపోతున్నాయి. దీంతో రోజు రోజుకు ఈకేవైసీ చేసుకోవాల్సిన వారి సంఖ్య పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గంటల సమయం వెచ్చించిన వినియోగదారులకు గడువు పొడిగింపు పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఏజెన్సీకి వెళ్లిన తర్వాత కూడా సర్వర్ పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది మరింత ఇబ్బందిగా కూడా మారుతుంది. ఒక రోజు సర్వర్ సమస్య కారణంగా పని పూర్తి కాకపోతే మరో రోజు కూడా ఏజెన్సీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు గ్యాస్ కంపెనీలు కూడా చాలా నిర్లక్ష్యంగా వినియోగదారులకు సమాధానాలు చెప్తున్నారు. దీంతో వినియోగదారులు అటు సిబ్బంది నిర్లక్ష్యం, అటు యాప్లు పనిచేయకపోవడంతో కూడా ప్రతిరోజు కూడా కంపెనీల వద్దకు వచ్చి పనిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే ఏజెన్సీ అటు డీలర్ల దగ్గరికి పోయి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోకుండా ఆయా కంపెనీలు కూడా ఈ యాప్లను రూపొందించాయి. అందులో భాగంగా హెచ్పికి సంబంధించి ప్లే స్టోర్ నుంచి హెచ్పి తో పాటు ఆధార్ ఫేస్ ఆర్టీ యాప్లతో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ గ్యాస్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం హోమ్ పేజీలో మై హెచ్పి గ్యాస్ సెక్షన్ కి వెళ్లి ఎల్పీజీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎవరైతే వినియోగదారులు ఉంటాడో ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తా ఉంది, దానిపై క్లిక్ చేస్తే
స్క్రీన్ పై కనిపించేటువంటి సూచనలను పాటించి అనంతరం క్యాప్చర్ ఫేస్ పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తా ఉంది. తర్వాత ముఖాన్ని స్కాన్ చేస్తే పూర్తిగా ఈ కేవైసీ పూర్తి అవుతుందని హెచ్పి గ్యాస్ చెప్తా ఉంది. ఇక భారత్ కు సంబంధించి ప్లే స్టోర్ నుంచి హలో బీపీసీఎల్ యాప్ ఫేస్ ఆర్టీ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక కూడా అటు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను అడుగుతుంది, ఓటీపీ కూడా ఆ నెంబర్ కు వస్తుంది. దాంతో లాగిన్ పూర్తవుతుంది. యాప్ హోమ్ పేజీ లోనే ఈకేవైసీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీంతో క్లిక్ చేసి మరొకసారి కూడా అంతకు ముందు వచ్చినటువంటి ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. అనంతరం ప్రాసెస్ కు సూచనలు చేస్తా ఉంది. దాన్ని పాటిస్తూ ఉంటే ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది. ఇక ఇండియన్ గ్యాస్ ప్లే స్టోర్ నుంచి కూడా ఆయిల్ ఇండియన్ 1 ఆధార్ ఫేస్ ఆర్టీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన లింక్ అయిన ఫోన్ నెంబర్ లేదా మెయిల్ తో పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి. మీరు మొదటిసారి కనుక వినియోగదారులు ఉపయోగిస్తే మాత్రం సైన్ అప్ లైక్ క్లిక్ చేసి రిజిస్టర్ పూర్తి చేసుకోవాలి. గ్యాస్ మెమో లేదా సబ్స్క్రిప్షన్ బ్రౌచర్ పై ఉండే 16 అంకెల ఎల్పిజి ఐడిని లింక్ చేస్తే అప్పుడు ఆ కస్టమర్ కు వివరాలు కూడా దానికి సంబంధించి కనిపిస్తాయి. లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ లో ప్రొఫైల్ పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్డ్ అండ్ ఈకేవైసీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ లో రెడ్ మార్క్ ఉంటే మీ ఈ కేవైసీ పూర్తయినట్లు కూడా యాప్ చెప్తా ఉంది. కాకపోతే అక్కడ రీ అథెంటికేట్ బటన్ నొక్కి ముఖాన్ని కూడా స్కాన్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే మొదటగా దాన్ని అన్లాక్ చేసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా యాప్ల ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఆయా కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేవైసీ అనేది ఇప్పటికి ఇంకా 15 నుంచి 20% మేరకు కూడా ఈ కేవైసీ పూర్తి కానట్లు తెలుస్తా ఉంది. వీరంతా కూడా 2-3 కనెక్షన్లు ఉన్న వారు కూడా దీంట్లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరొక పక్క చాలా అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. చాలా మంది గ్యాస్ కంపెనీల వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి చూస్తున్నప్పటికీ కూడా సాంకేతిక సమస్యలు కూడా అడ్డొస్తున్నాయి. సర్వర్లు గంటల తరబడి ఆలస్యం చేయడము, ఆ నెట్వర్క్ పనిచేయకపోయినటువంటి క్రమంలో బాధ్యతలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కూడా ఈ గడువు రేపటితో ముగుస్తున్నప్పటికీ కూడా దీన్ని పొడిగిస్తారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. రేపు ఈ గడువు పూర్తయిన తర్వాతకి మళ్ళీ పౌర సరఫరాల శాఖ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేవైసీ ప్రక్రియ అయితే నత్తనడకగా కొనసాగుతుంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం కొంత అటు సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా నిర్లక్ష్యంగా కూడా వినియోగదారులు కంపెనీల వద్దకు వెళ్ళినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో వాటిని సరిగ్గా చెప్పకపోయినటువంటి క్రమంలో మళ్ళీ వాళ్ళు కంపెనీల వద్దకు వెళ్ళడం, మళ్ళీ ఇంటికి పోయి తెచ్చుకోవడం, ఇట్లా ఆలస్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు లబ్ధిదారుడి పైన ఇప్పుడు ఒకవేళ ఈ కేవైసీ చేయని వారికి లబ్ధిదారుడి పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? ఇప్పుడు ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే మాత్రం పూర్తి స్థాయిలో ఈ గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోతుంది. అంటే ఈ వినియోగదారులకు గ్యాస్ ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆ ప్రక్రియ పూర్తి అయితేనే మనం బుక్ చేసుకుంటే సిలిండర్ నేరుగా ఇంటికి వచ్చే సదుపాయం ఉంటుంది. ఇప్పుడు అది లేకపోయినటువంటి క్రమంలో వాళ్ళు బయట ప్రైవేట్ దాంట్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఉన్నటువంటి ధర కంటే కూడా రెట్టింపు ధర ఉంటుంది. దాంతో అటు వినియోగదారులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఆధార్ అందరికీ 100% ఆధార్ పూర్తయిపోయింది. ఆధార్ తోటి గ్యాస్ కలెక్షన్ కు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ఆ గ్యాస్ కంపెనీలు పెద్ద ఎత్తున కూడా బ్లాక్ మార్కెట్ లో గ్యాస్లను అమ్ముకుంటున్నాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. దాన్ని చెక్ పెట్టేందుకే ఈ కేవైసీని తీసుకొచ్చారు. ఇప్పుడు అది వినియోగదారులకు ఒక పెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ అంటే ఎక్కువ కూడా వృద్ధులు గాని, దూర ప్రాంతాలకు గాని, ఉద్యోగస్తులు గాని,
వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలంటే వాళ్ళకి సమయం కూడా లేనటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కొన్ని యాప్స్ పెట్టినప్పటికీ కూడా చాలా మందికి దాని మీద కూడా అవగాహన లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సర్వర్ డౌన్ల తోటి కూడా ఆ యాప్లు కూడా కొంత గందరగోళంగా మారాయి. అది పూర్తిగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదు. దీంతో అటు యాప్లతోటి కానీ ఇటు ఏజెన్సీల వద్దకు వెళ్ళిన సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ కనుక ప్రభుత్వం ఒకవేళ దీన్ని గడువు రేపటితోనే ముగిస్తే మాత్రం చాలా మంది కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే గ్యాస్ ని రెట్టింపు ధరకు కొనుక్కోవాల్సి ఉంటుంది. తమకు వచ్చేటువంటి గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.